నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది. ధూమపానం సిగరెట్ ప్యాకెట్లలో అట్టం ముక్కలు కనిపించాయి. దీంతో అమ్మేవారు కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. తాండూరు పట్టణంలో సుమారు 20 నుంచి 30 దుకాణాల్లో కిరాణా దుకాణం, పాన్ షాపులలో పెద్ద గోల్డ్ ఫ్లాగ్, చిన్న గోల్డ్ ఫ్లాగ్ నూతన ప్యాకెట్లలో అట్ట ముక్కలు రావడం జరిగింది. ప్రధానంగా ఓ కిరాణా షాపులలో గోల్డ్ ఫ్లాగ్ ప్యాకింగ్ ఓపెన్ చేసి అమ్మే క్రమంలో విషయం బట్టబయలైంది. ఏం చేస్తున్నా అంటే సిల్లి ఇప్పిస్తున్నారు కొత్తగా మార్కెట్. मोहम्मद ज़हीरुद्दीन, मेट्रो किराना स्टोर, जनरल स्टोर और इंदिरा नगर। ये सिगरेट डब्बे आईटीसी कंपनी वाली से लेते साहब हम। ये सिगरेट डब्बे में क्या है मालूम, डुप्लीकेट सिगरेट है, वो अट्टे भर रहे इसके अंदर। ये प्याज खोले तो पूरे अट्टे निकल रहे। मेरे पास 3 डब्बी निकले, ये आईटीसी कंपनी वाले से ले रहे हम। एक डब्बी बेचे तो हमारे को 9 रुपये बचते, इसके अंदर 9 रुपये बचे तो हम लास्ट कितने हो रहे देखो आप। इसका बोले तो कंपनी वाला कुछ एक्शन नहीं ले रहा। सेल्समैन आता डालता जाता सिगरेट, फिर मेरे को 15 दिन के बाद रिटर्न दिया सिगरेट हो। अब आइंदा क्या करो साहब, तुम डब्बा खोल के चेक करके दो बोल रहा। ये डब्बा अगर मैं पैक खोला तो कस्टमर कैसा लेता, नहीं लेता, सील ओपन करे डाउट आता उसको, क्या है माल रख के बेच रहे बोल। इसलिए मैं बोला वो देख भाई कुछ ना कुछ कर, तेरे सेठ से बात करा बोल, तो बात नहीं करा रहा। कितना दिनों को आया, कितना शॉप को आया ऐसा? बहुत छापाओं का है साहब। एक पुरान तांडूर में निकला और एक बसना कट्टे के पास निकला, ऐसा बहुत जगह है। ये हमारे फ्रेंड सर्कल में बोले। और एक शॉप भी है रवि बोल के, गुंडू पीरा के पास, उसके पास भी निकले 3 डब्बी या 2 डब्बी निकले, बता हमने ऐसा निकल रही है। इसके ऊपर कुछ ना कुछ एक्शन लेना है। आपके पास कितने डब्बे आए? मेरे पास 3 डब्बी है अब ले लिया हूँ। ले लिया कब? मेरे पास प्रूफ है, फ़ोन में फ़ोटो है। भिजाते? हाँ बिल्कुल देता हूँ। నా పేరు ఉదయ్ రెడ్డి, పాతాండ్రులో షాప్ ఉంది మాది. మేము గత 40 సంవత్సరాల నుండి మా షాప్ ఉన్నది. మా నాన్న వాళ్ళ తర్వాత నేను 20 సంవత్సరాల నుండి నేను షాప్ నడిపిస్తున్నా. మా లోపల ఎప్పుడు గిట కల్తీ సిగరెట్లు అనేది రాలేకుండే. ఈ మధ్యలో మొన్న రీసెంట్గా శనివారం రోజు మాకు ఈ విధంగా కల్తీ సిగరెట్లు రావడం జరిగింది. దీని లోపల అట్ట ముక్కలు వచ్చినాయి, మొత్తానికి అట్ట ముక్కలే. స్థానికంగా మేము కె రమేష్ కిరాణం దగ్గర తీసుకున్నాము. ఆయనకు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ అయిన సేల్స్ మ్యాన్ సప్లై చేసిండు. శనివారం రోజు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే సోమవారం రోజు పోయి ఐటీసీ సైడ్ దగ్గర మాట్లాడదామన్నారు. మాట్లాడినాం పోయి. ఆయన ఏమంటాడంటే మీరే చేంజ్ చేస్తారు, ఇది మా నుండి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. స్థానికంగా మేము నాతో పాటు ఇంకా బసవన్నకట్టకెళ్ళి ప్రకాష్, ఇందిరానగర్కి వెళ్ళి ఇట్లా అందరూ వచ్చి అడిగిండ్రు. చెప్పినాం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అన్నారు. చెప్పుకుంటే మన తాండూరు పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది. తాండూరు లోపల మాది పేర్లు రాసుకొని, ఫోన్ నంబర్లు రాసుకొని సోమవారం రోజు రాత్రి 9-9:30 ప్రాంతానికి మాకు పోలీస్ స్టేషన్కి పిలిపించి నాతో పాటు నరేందర్ గౌడ్ని గోదాం దగ్గరికి తీసుకెళ్ళి గోదాం లోపల సేట్కు అడిగారు వీళ్ళు పోలీసు వాళ్ళు, మేము మీ గోదాంను సెర్చ్ చేయాలి చూపెట్టండి అంటే, ఆయన సేట్ ఏమన్నాడంటే సెర్చ్ చేయాలంటే ఇది కంపెనీ గోదాం ఉన్నది, కంపెనీ గోదాంని సెర్చ్ చేయాలంటే మీతో సెర్చ్ వారెంట్ ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉంటే నేను గోదాం తెరిపిస్తానని చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత మాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. కానీ అన్నీ ఏమవుతున్నా అంటే వీళ్ళది పెద్ద మొత్తంలో జరుగుతున్నా, మళ్ళీ వీళ్ళ వెనుక ఎవరైనా ఉండి చేస్తున్నారా ఇది మాకు తెలియకొచ్చింది. లాస్ట్కు మేము రిటైల్గా అమ్ముకునేటోళ్ళం, ఒక్కొక్క పీస్ అమ్ముకునే వాళ్ళం, మేము లాస్ అయ్యే పరిస్థితి ఉంది. నాతో పాటు తాండూరు, బసవన్నకట్ట, ముర్షద్ దర్గా, ఇందిరానగర్, షాయిపూరు, నువ్వు ఎక్కడ పోయినా చాలామంది తెలియనివి ఎవరు చెప్పుకోలేక ఎవరు రెస్పాన్స్ అడిగితే రేపిస్తాం మాపిస్తాం అని దాటేసుడు తప్ప వేరే ఒకటి లేదు. మీ ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా, దీన్ని ఎంట ఎవరన్నా ఉండకోక ఇట్లాంటి అన్యాయాలు మళ్ళీ జరగకుండా మీరు న్యాయం చేస్తారని మీ దృష్టికి తేవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని నమ్మకంతో తెలియజేస్తున్నాను.